అమ్మకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం రోజులు కూడా నన్ను అత్తగారులు ఎప్పుడు నన్ను ట్రీట్ చేయలేదు. ఒక అత్తలా నన్ను ఎప్పుడు చూడలేదు. ఒక తల్లిలాగే తన బిడ్డలు ఎంతలా అయితే తల్లి ప్రేమిస్తుందో అలాగే నాకు ఆ ప్రేమను అందించారు. అండ్ అలాగే మా మమ్మీ చనిపోయిన తర్వాత కూడా నేను చాలా దారుణంగా అయిపోయానండి. చాలా మానసికంగా నేను చాలా కృంగిపోయాను. అందరూ చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చి, నీకు తల్లి లేని పిల్లవి, నీకు తల్లి లేదా, అనాథమైపోయి, అయ్యో తల్లి లేని పిల్లలు అని అందరూ అంటూ ఉంటే అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే అమ్మ వచ్చి అన్నారు, రోజా నేను నీకు అమ్మను కాదా, నేను నీకు లేనా అని చెప్పి అన్న వెంటనే నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి. ఎప్పుడు ఈ రోజుతో సహా ఎప్పుడు నాకు మా మమ్మీ గుర్తొచ్చినా సరే నేను వెళ్ళి అమ్మని పట్టుకుని ఏడుస్తాను. ఏడ్చిన ప్రతిసారి నన్ను గట్టిగా పట్టుకుని తన కౌగిట్లో పెట్టుకుని నన్ను చాలా ఓదార్స్తారు, చాలా బలపరుస్తారు. నేను ఎప్పుడు కృంగిపోయినా నాకు ఒక ధైర్యం చెప్తారు. అప్పుడున్నప్పుడు మా మమ్మీ ఎలా అయితే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, నీ మాట విషయం ఎలా ఉండాలి, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అని అప్పుడు మా మమ్మీ ఎలా అయితే చెప్పారో, పెళ్ళయ్యాక కూడా ఎలా అయితే చెప్పారో ఇప్పటికీ నాకు అమ్మ అలాగే చెప్తారు. ఒక తల్లి తన బిడ్డకి ఎలా అయితే చెప్పిందో మా మమ్మీ నాకు ఎలా అయితే చెప్పారో, రోజా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలమ్మా అని, ఈ సాక్ష్యం ఎలా చెప్పాలి అని చెప్పి అమ్మే నాకు చెప్పారు. ఈరోజు కూడా ఒక తల్లిలాగే నన్ను చెప్తూ ఉంటారు, నాకు తల్లిలాగే నాకు ఆదరిస్తూ ఉంటారు, ఎన్నో చేసి పెడతారు. ఒక అత్తగారు అనే ఒక గర్వం కూడా నా దగ్గర చూపించారు. నాకు బాగోకపోతే నా దగ్గరికి వచ్చి నాకు ప్లేట్ తెచ్చి టిఫిన్ పెడతారు, నాకు తినిపిస్తారు కూడా, అంత బాగా చూసుకుంటారు. ఈ సంవత్సరాల రోజులు అత్తగారులా నన్ను ఎప్పుడూ చూసుకోలేదండి. అమ్మలాగే చూసుకున్నారు, సొంత అమ్మలాగే చూసుకున్నారు. ఆ తర్వాత మా మామయ్య గారి విషయానికి వచ్చేసరికి ఆయన నాకు చాలా గారం పెట్టేస్తారండి, చాలా గారంగా చూస్తారు. నాకు ఏది కావాలితే అది కొంటారు. నేను అడగకుండానే మనసులో అనుకుంటాను, అది వెళ్ళి కొనుక్కుని వచ్చేస్తారనమాట. ఏదైనా సరే నేను సరిగ్గా తిండి తిన్నాను చెప్పి నేను తిన్నప్పుడు అక్కడే నించుని ఉంటారు. అరటిపండు తక్కువ వలిచి పెడతారు. అన్నం నాకు కలుపుకోవడం సరిగ్గా రావట్లేదని అన్నం కలిపి ఇస్తారనమాట. కొన్నిసార్లు అయితే తినిపించేస్తారు. ఈరోజు పొద్దున్న టిఫిన్ తినిపించేశారనమాట. నాకు టిఫిన్ తినట్లేదని చెప్పి తినిపించేస్తారు. చాలా ప్రేమగా చూస్తారు. నన్ను కూడా ఆయన ఎప్పుడు కోడల్లా చూడలేదు. లక్కీతో ఒక లక్కీలాగే నన్ను చూశారు, అంతగా ప్రేమించారు. ఇంకా నా భర్త విషయానికి వచ్చేసరికి చాలా ప్రేమిస్తారు, చాలా ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు. మా మామయ్య గారు కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తారని. ప్రతి ఆదివారం వాకింగ్ చెప్పడానికి భయపడిపోతూ ఉంటే అంటారు, రోజా నీకు దేవుడు బోల్ శక్తిని ఇచ్చాడమ్మా, నీకు దేవుడు ఆయన వాక్కు శక్తిని ఇచ్చాడు, నేను వాడుకుంటాడు, నువ్వు అలా భయపడకూడదని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ, నాకు కూర్చోవడం అంటే ఇష్టం, అంటే అలా ప్రార్థన చేసుకుని అలా ఉండిపోవడం అంటే ఇష్టం. కానీ నన్ను ఎంకరేజ్ చేస్తూ పాట పాడు, ఆరాధన చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మామయ్య గారు ఏంటి, నా భర్త ఏంటి, చాలా ప్రేమిస్తూ, నా భర్త అయితే మా మమ్మీ చనిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఏడ్చినా సరే ఆయన ఆదరిస్తూ, నేను ఉన్నాను కదా, మా అమ్మ ఉన్నారు కదా అని చెప్పి చాలా ఆదరిస్తూ నన్ను బలపరుస్తూ చాలా ధైర్యపరుస్తూ ఉంటారు. నా భర్తను బట్టి కూడా, నా అమ్మని బట్టి, మామయ్య గారిని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాళ్ళ నా జీవితంలో నాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే మా లక్కీ కోసం చెప్పవసరమే లేదు. అందరి ఇంట్లో, అత్తగారి ఇంట్లో ఒక విషయం ఉంటుంది. ఏంటంటే అత్తగారు బాగానే ఉంటుంది కానీ మరదలు అంటారు కదా, మరదలేనండి, మా లక్కీని ఏమంటారు కూడా నాకు తెలియదు. పొద్దున్నే ఆలోచించుకున్నాను అనమాట, ఏమని చెప్పాలి సాక్షులు అని చెప్పి. మరదలు అంటారు కదా, ఆడబొడుచు అంటారు కదా. అందరూ అంటారు అత్తగారు అన్నా పర్వాలేదు కానీ ఆడబొడుచు మాత్రం చాలా డేంజర్ అంటారు. కానీ మా ఇద్దరికి అలాంటిది ఏముండదండి. మేమిద్దరం చాలా ఫ్రెండ్స్గా ఉంటాం. ఇద్దరు కొట్టేసుకుంటాం, ఆడుకుంటాం అనమాట. ఇద్దరు చిన్నపిల్లలాగే ఉంటాం, ఆడుకుంటాం. మా లక్కీ నాకు అన్నం తినిపించేది, నేను మా లక్కీకి అన్నం ప్రేమగా ఉంటాం. మీరు అందరు చూస్తారు కదా, ఆదివారం వస్తాం ఇంకిద్దరు పక్కన కూర్చున్నామంటే ఇంక చెవులు కొరికేసుకుంటాం అనమాట, నవ్వేసుకుంటాం. ఇది మా లక్కీ కూడా నన్ను చాలా బాగా ప్రేమిస్తుంది. ఏంటి ఆడబొచ్చు
ఆడపడుచు అన్నట్టుగా బిహేవ్ చేయదు. ఒక ఫ్రెండ్ లాగా నన్ను చాలా ప్రేమతో ప్రేమిస్తూ ట్రీట్ చేస్తుంది అంతా కూడా. అండ్ అలాగే అమ్మమ్మ గారు, తాతయ్య గారు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. అమ్మమ్మ గారు నా కోసం కూరలు కూడా వండి పట్టుకొస్తారు. రోజే ఇది తిను, బాగుంటుంది, నీకు నచ్చుతుంది కదా అని చెప్పి పట్టుకొస్తూ ఉంటారు. ఆ తర్వాత చిన్న మామయ్య గారు ఏంటి, పెద్ద మామయ్య గారు అందరూ, కీర్తి, సంఖ్య అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఒక చిన్నపిల్లలా చూస్తారు. మా కుటుంబం అంతా, మా ఫ్యామిలీ ఏంటి, ఇటు సైడ్ ఫ్యామిలీ, అన్ని ఫ్యామిలీలు కూడా చిన్న పిల్లలా నన్ను చూసుకుంటూ ఎంత బాగానో చూసుకుంటారు. నన్ను బాధ పెట్టరు. ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అంత మంచి కుటుంబం ఇచ్చాడు. అండ్ అలాగే మా సత్యబాబు అండి వీడియో కాల్ చేస్తారనమాట. వీడియో కాల్ చేసినప్పుడు అందరి వైపు సీరియస్గా మాట్లాడతారు మా సత్యబాబు. నేను ఆ వీడియో కాల్లో కనిపించిన నవ్వేసుకుంటారు అనమాట. అప్పుడు అమ్మ అంటారు, అదేంట్రా మా అందరితోనేమో అంత సీరియస్గా మాట్లాడుతూ మీ వదిన కనబడితే చాలు ఎందుకు అంతలా నవ్వేస్తామంటే, ఎందుకో అమ్మ వదిన చూసినట్టే నాకు ఆనందం వచ్చేదంట. మా సత్యబాబు అయితే మా పెళ్ళి జరగడానికి ఎంత పోరాడారండి, చాలా పోరాడారు. అక్కడుండి మరి చాలా పోరాడారు. దాన్ని బట్టి మా సత్యబాబుని బట్టి కూడా చాలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను దేవుణ్ణి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే సంఘం అండి ఎంతో ప్రార్థన చేసింది. ఈరోజు పెళ్ళై 1 సంవత్సరం అవ్విందంటే, పెళ్ళి జరిగిందంటే అమ్మాళ్ళు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన, తర్వాత దేవుని కృప, తర్వాత సంఘ ప్రార్థన మాత్రమే. సంఘం అల్లు పెరగకుండా 7 వారాలు బుధవారాలు ఏంటి, లైవ్ ప్రార్థనలు ఏంటి, చర్చిలో ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనలు జరిగినా పర్సనల్ ప్రేయర్స్లో కూడా సంఘం ప్రార్థిస్తూనే ఉంది. ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలండి. ఎంతగా నన్ను ప్రేమిస్తారో మీ అందరంటే కూడా నాకు చాలా ప్రేమ అండి. మీ అందరంటే నాకు చాలా అభిమానం కూడా ఉంది. మీ అందరిని బట్టి నేను దేవుడికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. నిలబడబోతే మైకు వదలదండి. ప్రియ దేవుని బిడ్డలద్దా రండి. ప్రియ సహోదరులరా, అనుభవం అలాంటిది, ఆ బిడ్డ చేసుకున్న ప్రార్థన అలాంటిది, దేవుడు చూపించిన కృప అంత గొప్పది. నా ప్రియులరా, నాకు మరి తను చెప్పిన రీతిగా మళ్ళీ నేను చెప్పుకోవాల్సిన పని లేదు. నా కుమార్తెని ఎలాగైతే నేను చూస్తానో, నా కుమార్తెలాగే నేను చూడటం నాకు దేవుడిచ్చినటువంటి భాగ్యంగా నేను దేవుడిని స్తుతిస్తున్నానండి. మొన్న ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ చాలాసేపు వెళ్ళలేదనమాట. అంటే మొన్న సన్నిధి భోజనాలు అన్నీ అయిన తర్వాత వాళ్ళందరూ భోజనాలు చేసి వాళ్ళ తల్లులు ఏం చేస్తున్నారంటే పైన పరిచర్య చేస్తున్నారండి. పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ చిన్నపిల్లలు అందరూ కూడా కిందకు వస్తే వాళ్ళ చేతుల్లోనండి బుడగలూది తోటి ఉందన్నమాట అండి. ఇలా లోపలికి ఇలా పెట్టి ఏమవుతారు, అది బుడగలూది వస్తుంది. ఇది బతిమాలుతుంది, నాకు ఒకసారి అని అంటే, ఇదిగో అక్క నువ్వు తీసుకో అంటే ఆ పిల్లలందరినీ వేసుకుని మధ్యలోని ఇది ఓటం మొదలుపెట్టింది. అదేమో రావట్లేదు. నేను చాలా దూరం నుంచి చూస్తున్నానండి. అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను, కారులో రోడ్డు మీద ఉండి కారు మా పాస్టర్ గారు రాలేదని ఆవిడ కోసం చూస్తుంటే కింద పార్కింగ్లో ఈ పిల్లలతో కలిసి 10 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతో కలిసి బుడగలోదటం చూసి చాలాసేపు గమనించాను. వాళ్ళ వీడియో కూడా తీసుకున్నాను. నేను తీసుకుని ఇలా ఊతటం మొదలుపెట్టింది. అదేమో ఒక్క బుడగ కూడా రావట్లేదు. అప్పుడు నాకు ఆ బుడగలు కొని తేవాలని చెప్పి, నాకు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. మా స్వరూపాన్ని అడిగాను. అప్పుడు స్వరూప నీకు ఫోన్ చేశాను నేను, అమ్మ చిన్నపిల్లలు అమ్మే ఇలా బుడగలు అయ్యి దొరుకుతాయి కదా, ఎక్కడ దొరుకుతాయని అడిగాను. నాకు అంటే తను అత్మాను తన పిల్లల్ని తీసుకుని రాజమండ్రి వెళ్తుంది. నేను ఆ టైంలో రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి వెళ్తే నాకు తెలియదు ఆ బుడగలు వస్తుందమ్మ, ఇలాగే చిన్న ఐటమ్స్ ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి రాజమండ్రిలో నీకు తెలుసు కదా చెప్పాను. నేను అన్నయ్య గారు పలానా షాప్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళండి అందండి. అక్కడికి వెళ్ళి ఆ బుడగలతో కొంత తెచ్చింది. ఇవాళ పెళ్లి రోజులు బుడగలు ఇలా ఊతున్నారు చూసారండి వీళ్ళిద్దరూ కలిసి. పిల్లరా అంటే నా యొక్క బిడ్డలాగా మరి చూడటానికి ఆ మనసును దేవుడు దయచేశాడు. ఏదైనా సరే మరి మాట్లాడటం కానీ, టిఫిన్ తినిపించడం కానీ, ఇదంతా కూడా మేము కోడల్లాగా ఏనాడు కూడా చూడాలనేటువంటి ఆలోచన మాకు కలగలేదు. పిల్లరా, తను చెప్పిన రీతిగా బాబు యొక్క వివాహం దేవుని చిత్తమని చెప్పింది.
ఆ చిత్తం నెరవేర్చడానికి మరి ప్రియులారా ఎన్నో ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని కూడా అధిగమించే భాగ్యం దేవుడు దయచేశారు. దానికి మీరు అందరూ ఎంతో ప్రార్థన చేశారు. దేవుడు ఎంతో గొప్ప కృప చూపించారు. ఆయన చిత్తం నెరవేర్చారు. ఈ రోజున ఎంతో అద్భుతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో వివాహ జీవితంలో అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశారు. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ సంవత్సర కాలం బిడ్డలిద్దరిని దేవుడు చాలా చక్కగా వారి జీవితంలో ముందు కొనసాగడానికి ఎంతగానో సహాయం చేశాడు. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో వారు సంతోషంగా జరుపుకోవాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దైవజనులు విజయ్ కుమారయ్య గారు మరి అన్న రీతిగా మనందరం పిల్లరా మాకన్నా ఎక్కువగా మీరు ఏం చేస్తున్నారంటే ఒక గొప్ప ఆశ కలిగి ఎప్పుడు వారి నోటంపడు ఒక వార్త వింటామని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారండి. మీరు పిల్లరా మీలో చాలామందికి ఒక ఆలోచన రావచ్చు, ఏంటిది అని అనుకోవచ్చు. నేను వివాహం అయిన తర్వాత నాకు వెంటనే దేవుడు పిల్లల్ని ఇచ్చేసాడు. పిల్లల్ని ఇస్తే నేను వాళ్ళకి పెంచడం సరిగ్గా నాకు తెలియలేదండి. అంటే ఎందుకు పెంచడం తెలియకపోవడం, పెంచాను కానీ ముద్దాడినటువంటి సందర్భం, కొట్టేస్తూ ఉండేటువంటి వాడిని. వాళ్ళు మరి ఎప్పుడు కొట్టడమే. మొన్న సత్యకి దర్శనం వచ్చింది. దర్శనంలో వాడిని కొట్టేస్తున్నానంటండి. కొట్టేస్తూ ఉంటుంటే వాడు అమెరికాలో ఉండి పడుకుని డాడీ కొట్టకండి డాడీ, డాడీ కొట్టకండి డాడీ అంటున్నాడంటండి. పొద్దున్న వాళ్ళ ఫ్రెండ్స్ లేచి ఒరే రాత్రి డాడీ కొట్టకండి అంటున్నావు ఏంట్రా అని అంటే మా డాడీ కొట్టినట్టు కల వచ్చింది, అందుకని అలాగ అరిసినట్టు ఉన్నాను అనుకున్నాడు. నేను అలాగా మరి పిల్లరా నాకు తెలుసో తెలియకో అలాగ మరి వాళ్ళ పిల్లల్ని భయపెట్టి నా ముందుకు రారండి. వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడటానికి భయపడిపోతూ ఉంటారండి. నా యొక్క బిడ్డలకి అలా కలగకూడదు. వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి వాళ్ళు అన్నట్లుగా ఆలోచన చేసి నేను ప్రార్థన చేసుకుంటుంటే బైబిల్లో దేవుడు నాకు ఒక వచనం చూపించాడు. వివాహమైనటువంటి దంపతుల మీద, నూతన దంపతుల మీద ఏడాది ఏ భారం పెట్టొద్దు, ఫ్రీగా వాళ్ళని వదిలేయండి అనేటువంటి ఒక్క మాట చెప్పి అప్పుడు నేను అన్నాను, బాబు నా ఆశ అయితే ఎలా ఉంది, మీరు ఏం చేస్తారంటే హ్యాపీగా గడపండి, మీరు సేవ చేయాలి. రానున్నది వల్ల సేవ భారం ఎక్కువైపోయిందంటే మీరు మరి ఒక టెన్షన్ జీవితం కలిగిన వారిగా ఉంటారు. మీరు అలా కాదు, హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకని మీరు సంతోషంగా మరి కొంతకాలం ముందుకు సాగిపోండి అనేటువంటి ఆలోచన నేను చెప్పి పిల్లల తర్వాత దేవుడు మీకు అనుగ్రహించినప్పుడు తీసుకుందిరి కానీ అని ముందుగుండా మాత్రం ఈ విషయంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది నేను వాళ్ళకి ఇచ్చినటువంటి ఆలోచన. ఇది ఎవరికి తెలియదు, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈ సలహా. నా ప్రియ సహోదరులు, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఒక సంవత్సర కాలం పాటు సంతోషంగా ఉంటే ఆ తర్వాత మరి వాళ్ళు ఆ భారం సేవ ఇవన్నీ ముందుకు సాగాలనేటువంటి ఆలోచన. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యలో వాళ్ళ అమ్మగారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం, తను మరీ వీక్ అయిపోవటం, ఇదంతా కూడా మరలా మనిషి అవటానికి చాలా కాలం పట్టేసిందండి, చాలా కాలం పట్టేసింది. ఈ లోపల దేవుడు చేసింది ఏంటంటే ఏ భారం పెట్టకూడదు అనుకున్నాను నేను వాళ్ళ మీద, కానీ దేవుడే వాళ్ళ మీద సేవా భారం పెట్టేశాడు. ఏమంటే నేను ఇన్ని సంవత్సరాలని సేవ చేస్తున్నాను, ఎవరు నన్ను పిలవలేదండి, నన్ను ఎక్కడికి మీరు వచ్చి పాస్టర్ గారు వాక్యం చెప్పండి అని అంటలేదు. ఏళ్ళండి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎవరో తెలియదు. వీళ్ళకి చాలా చోట్లకి వెళ్ళిపోయి దేవుని సేవ చేసి గొప్ప భాగ్యం దేవుడు వాళ్ళకి ఇచ్చారు. పిల్లరా ఓ పక్కనేమో సేవ జీవితంలో బిజీ అయిపోయారు వాళ్ళు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉండాలనేటువంటి నా మాటను వాళ్ళు గౌరవించారు. తర్వాత సేవా పరిచర్య యొక్క భారం వాళ్ళ మీద ఉంది. అయినా వాళ్ళకి ఒక సంతోషం కలగాలి కనుక దైవ సేవకులు మరి కోరిన రీతిగా మీరందరూ కూడా మీ అందరి యొక్క ఆశ నెరవేరులాగిన మీరందరూ ఏం చెయ్యండి, ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుడు ఆ భాగ్యం కూడా వారికి దయచేయాలని నా ప్రియ సహోదరులారా, వీళ్ళిద్దరిని కూడా దేవుడు తన పరిచర్యలో ఎంతో బలంగా వాడుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను తెలియచేస్తా ఉన్నాను. మా పాస్టర్ గారు కూడా ఒక మాట చెప్పిన తర్వాత స్వరూపు మరి టక్మని ఒక మాట ముగించిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం.